కాసేపట్లో తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల కీలక సమావేశం ఉండబోతోంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చ జరుగుతుంది. ఆల్మట్టి ఎత్తు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలంగాణ. ఇటు తుంగభద్ర నీటి కేటాయింపులు, వరద నిర్వహణపై కూడా రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. వీటి మీద చర్చించేందుకు రెండు రాష్ట్రాల మంత్రులు కాసేపట్లో సచివాలయంలో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసరాజు కలిసి చర్చించబోతున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు కర్ణాటక మంత్రి. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, సో ఈ చర్చల తర్వాత ఉన్న అభిప్రాయ భేదాలు ఏమైనా మారే అవకాశం ఉంటుందా? ప్రధానంగా తెలంగాణ నుండి హైలైట్ చేయబోతున్న పాయింట్స్ ఏంటి? రైట్ నేత్ర, ఇప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రి బోసరాజు, అట్లాగే తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిట్ శ్రీహరి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు. దాంతోపాటుగా మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటకకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన జల వివాదాలపై సెక్రటరియట్లోనే ఈ సమావేశం జరుగుతుంది. కర్ణాటక మొదటి నుంచి అప్పీల్ చేస్తుంది. ఆల్మట్టికి సంబంధించి గత సంవత్సరం సెప్టెంబర్లో వాళ్ళ క్యాబినెట్ నిర్ణయించింది 5 అడుగుల ఎత్తుని పెంచుకోవాలని. కాకపోతే దాని నుంచి మొదటి నుంచి కూడా అటు ట్రిబ్యునల్లో కానీ, కేంద్ర జలశక్తికి కానీ తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ వస్తుంది. ప్రస్తుతం 519 అడుగుల ఎత్తున ఆల్మట్టిని 524 అడుగులకు పెంచాలనేది కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కాకపోతే దానిపైన తీవ్ర అభ్యంతరాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా అటు ఏపీ ప్రభుత్వం కూడా లేవనెత్తిన నేపథ్యంలో తెలంగాణతో అసలు ఉన్న అంశాలను డిస్కస్ చేద్దామనే నేపథ్యంలోనే ఈ మీటింగ్ని పెట్టారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆల్మట్టి ఎత్తును పెంచితే కనుక మొత్తం తెలంగాణకు సంబంధించిన కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. దాదాపు 100 టీఎంసీల మేర తెలంగాణ నష్టపోయే అవకాశం ఉంటుంది అనేది తెలంగాణ మొదటి నుంచి కూడా క్వశ్చన్ చేస్తుంది. అదే డిమాండ్ కూడా చేస్తుంది. ఆ పెంపుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమంటూ చెప్తుంది. దాంతోపాటుగా అటు ఏపీ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు కనుక తెలంగాణ కర్ణాటక ఆల్మట్టి ఎత్తును పెంచితే రాయలసీమ మొత్తం కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా ఆరోపిస్తుంది. సో దీంతో పాటుగా తుంగభద్ర పైన కొన్ని చెక్ డ్యామ్లను ప్రపోజల్స్ పెట్టినారు. ఆ చెక్ డ్యామ్లను కనుక నిర్మిస్తే పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చే నీళ్ళని కూడా ఆగిపోతాయి అనేది తెలంగాణ అభ్యంతరం చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అంశాలను చర్చించబోతుంది. చాలా క్రూషియల్గా అయితే మారిన పరిస్థితి కనిపిస్తుంది.